రమేష్ గారు, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర మసాద్ ఇంటెలిజెన్స్ ఉంది. అమెరికాది సీఏఏ. సీఐఏ ఇంటెలిజెన్స్ ఉంది. వీళ్ళిద్దరూ కామ్‌ని హత్యం చేయడానికి సంబంధించి అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఈ లేటెస్ట్‌గా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయా? ఈ 4, 5 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. మిలిటరీ పరంగా అమెరికాకి విక్టరీ వస్తున్నమాట వాస్తవము. హ్మ్. కానీ అమెరికా యాస్ ఎ కంట్రీ పాపులారిటీ కోల్పోతుంది. అవును. ప్రజాభిప్రాయము అమెరికాకి వ్యతిరేకంగా ఉండటం స్టార్ట్ అయింది. ఎందుకంటే లేటెస్ట్‌గా చేసిన ఒక సర్వే కూడా సర్వేలో అదే గూడా వచ్చింది. ఎందుకంటే అమెరికాలో ఉన్న రిపబ్లికన్ పార్టీలో సొంత మనుషులే హ్మ్. డొనాల్డ్ ట్రంప్ చేసిన దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవును. టారిఫుల దగ్గర నుంచి ఈ వార్ అన్ని, దాకా. అన్ని ప్లస్ డెమోక్రాట్స్ హ్మ్. డాంకీ గుర్తు డెమోక్రటిక్ పార్టీ సింబల్. హ్మ్. రిపబ్లికన్ పార్టీ సింబల్ అయిన ఎలిఫెంట్ రిచ్, పవర్‌ఫుల్, ఆర్థోడాక్స్, కన్జర్వేటివ్. అవును. రిపబ్లికన్ పార్టీ సోషల్ బేస్. హ్మ్. వీళ్ళ సోషల్ బేస్ ఏమో ఇమ్మిగ్రెంట్స్, ఆఫ్రో అమెరికన్స్, హ్మ్. మైనారిటీస్ అండ్ ద లిబరల్స్ ఆర్ ద సోషల్ బేస్ పొలిటికల్ సోషల్ బేస్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ. హ్మ్. ఇమ్మిగ్రెంట్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ట్రంప్ హాస్ డన్. హ్మ్. సో, అమెరికా ఒక అమెరికన్స్ ఆర్ అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటారు తెలుసు కదా హ్మ్. మీకు. ఆ అమెరికన్ ఎక్సెప్షనలిజం ఈజ్ ఆన్ ద వేనింగ్ సైడ్. నంబర్ 1. మిలిటరీలీ దే మైట్ బి హిట్టింగ్ ద టార్గెట్స్. బట్ విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ప్రజల హృదయాల్ని, మనస్సుల్ని గెలిచే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు దే ఆర్ లూజింగ్ ఔట్. హ్మ్. అందుకనే ఏం చేశారంటే, ఇప్పుడు అమెరికా తన మిత్రపక్షాలకి, శత్రు దేశాలకు కూడా ఒక సందేశం పంపించింది. ఇది ఏ టీవీ ఛానల్‌లోనూ ఎవరు మాట్లాడుండరు. హ్మ్. దానికి నేను చెప్తాను. యూరోపియన్ యూనియన్‌లో ఉన్న దేశాలెన్నండి? యూయూలు 27. అవును. నేటో కంట్రీస్ ఎన్నండి? 32. 32లో 2 కంట్రీస్ ఎవరండి? అమెరికా, కెనడా. మిగతా 30 యూరోపియన్ యూనియన్‌లో ఉన్నవే. నేటోలో అవును. గూడా ఉన్నాయి. అవును. వీళ్ళ మధ్య జరిగిన సారాంశము అంటే ఒక సమావేశంలోని సారాంశం చెప్తున్నా. సినాప్సిస్ చెప్తున్నా మీకు. ఫస్ట్ స్ట్రైక్ అడ్వాంటేజ్ మనం తీసుకొని ఇజ్రాయెల్ చేత కొట్టించాం. హ్మ్. ఒక్క స్ట్రైక్‌లోనే సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీని మనము డిస్మాంటిల్ చేసి, డీథ్రోన్ చేసి, అతన్ని న్యూట్రలైజ్ చేయగలిగాం. అంటే లిక్విడేట్ చేయగలిగాం. తెలుగులో హ్మ్. చెప్పాలంటే అతన్ని చంపగలిగాం. నెక్స్ట్ ఏంటి? అంటే రీకన్‌స్ట్రక్షన్ చేయాలా? అంటే ఇరాక్ మోడల్‌ని ఉపయోగించాలా? హ్మ్. యూఎస్ వార్ ఇన్ ఇరాక్ మోడల్‌ని ఉపయోగించాలా? యూఎస్ వార్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగించాలా? యూఎస్ వార్ ఇన్ వియత్నాం హ్మ్. 60స్ ఆ వార్ ఆ మోడల్‌ని ఆ టెంప్లేట్‌ని వాడాలా ఇక్కడ? లేతే యూఎస్ వార్ విత్ వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఈ హ్మ్. టెంప్లేట్‌ని వాడాలా? హ్మ్. యూఎస్ వార్ ఇన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ హ్మ్. ఫ్యూడల్ కాస్ట్రో, క్యూబా హ్మ్. గుర్తున్నాయి గదండీ! అవును. ఈ టెంప్లేట్‌ని వాడాలా? ఏ టెంప్లేట్‌ని ఇక్కడ వాడాలి? లేటెస్ట్ నేపాల్, బంగ్లాదేశ్. బంగ్లాదేశు హ్మ్. రెజిమ్ చేంజ్ అనే అవును. పేరుతో ఏ టెంప్లేట్ వాడాలి అనే దాని మీద వాళ్ళలో వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ రాలేకపోయటం మూలాన హ్మ్. ఏమైందంటే చివరికి నా 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 రీసెర్చ్ మూలాన లేతే నా యొక్క గట్ ఫీలింగ్ ప్లస్ రీసెర్చ్ చేసిన దాని మీద చెప్తున్నా మీకు. వాట్ మస్ట్ హావ్ ట్రాన్స్‌పైర్డ్ ఏంటంటే సీ ఈ సెకండ్ ఫేజ్‌లో మనము చైనా, రష్యా మనకి బద్ధశత్రువులు. ఇరాన్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్. హ్మ్. ఇరాన్ ఈజ్ ఎ స్మాల్ పెక్. అవును. కానీ ఇరాన్ వెనకున్న వాళ్ళెవరు? వాళ్ళ బలాన్ని బలహీనపరచాలి అంటే చైనా ఈ రోజున దేని గురించన్నా భయపడితే దేని గురించి భయపడొచ్చంటారు మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం ఆయిల్, నేచురల్ గ్యాస్ డిప్లీషన్. హ్మ్. ఎనర్జీ సెక్యూరిటీ చైనా దగ్గర లేదు. అవును. మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిగతా స్పేస్ టెక్నాలజీ, నేవల్ పవరు, హ్మ్. జీడీపీ వీటన్నిటిలో చైనా ఈజ్ నంబర్ 2 నెక్స్ట్ హ్మ్. టు అమెరికా. కానీ చైనా భయపడేది దేనికో తెలుసా? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి 6+1 ఎంత? 7. హ్మ్. ఈ 7 కంట్రీస్ నుంచొచ్చే క్రూడ్ ఆయిల్ గనక చైనాకి ఒక 2 నెలలు ఆగిపోతే, హ్మ్. చైనా విల్ హావ్ టు కమ్ ఆన్ ద నీస్. ఎందుకంటే ఎక్కువగా ఇరాన్ నుంచి ఆయిలొచ్చేది. రైట్ సార్? హ్మ్. రష్యా ఆల్రెడీ చైనా మిత్రదేశమైన రష్యా, భారతదేశానికి కూడా మిత్రదేశమైన రష్యా ఆల్రెడీ పీకల లోతు
యుక్రెయిన్‌లో కూరుకుపోయి ఉంది. అవును. దాని దగ్గర ఆయిలు అయన్నీ ఉన్నాయి. కానీ పోరాడగలిగే ధనం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. డిప్లీషన్ అయిపోయింది. అవును. 22 ఫిబ్రవరి 2024 2022 ఫిబ్రవరి 24 హ్మ్. 4 ఇయర్స్ బ్యాక్ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఇవాల్టి వరకి ఆ వార్‌ని సస్టైన్ చేయటానికి వ్లాదిమిర్ పుతిన్ పడని పాట్లు లేవు. అవును. సో, ఒక రకంగా ఒక ఫ్రంట్ ఓపెన్ చేసి యుక్రెయిన్‌తో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ ఫ్రంట్‌కి వచ్చి ఇరాన్‌తో కూడా చేతులు కలిపి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమైనా కొడతారా అంటే కొట్టలేరు. హ్మ్. అమెరికా వ్యతిరేకంగా కొట్టొచ్చు కానీ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అసలు కొట్టరు. అవును. చెప్పనా సార్ పవన్ గారు ఎందుకో? అవును. ద మోస్ట్ పవర్‌ఫుల్ రష్యన్ జూయిష్ లాబీ, హ్మ్. నేను ఇజ్రాయెల్‌లో ఉండి చదువుకొని వచ్చాను కాబట్టి, అవును. రష్యాలో నుంచి వచ్చి ఇజ్రాయెల్‌లో సెటిల్ అయిన జూయిష్ లాబీ చాలా పవర్‌ఫుల్. ఓకే. రష్యాలో ఉన్న రష్యన్ జూయిష్ పీపుల్ ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు ద జూయిష్ పీపుల్ దట్ ఆర్ ఇన్ ఇజ్రాయెల్. హ్మ్. సో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అవినాభావ సంబంధం మూలాన రష్యా ఇజ్రాయెల్ మీద బాంబ్ వేయటం అంటే జరగదు, రాసిపెట్టుకోండి. హ్మ్. ఓకే. ఆ విధంగా రష్యా దాని బలాన్ని ఉపయోగించలేకపోతుంది. బలాన్ని ఉపయోగించే చోట బలాన్ని ఉపయోగించలేకపోతుంది రష్యా. అమెరికాకి అదొకటి కలిసొచ్చిన పాయింట్. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు మసాద్ కావచ్చు, లేకపోతే సీఐఏ కావచ్చు. ఇప్పుడు ఖమేనీని హత్య చేశారు. అయితే అక్కడ అంతర్యుద్ధం వస్తుంది. రెజిమ్ చేంజ్ ఈజీగా అయిపోతుంది. ఖమేనీని చంపేస్తే అనుకున్నారు. అయితే వీళ్ళు సరిగ్గా అంచనాలు వేయలేకపోయారా? వాళ్ళు అనుకున్నట్టు జరగలే కదా! అది మొదటి పాయింటు. రెండోది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందనుకోవాలా? నెక్స్ట్ హత్య చేసిన తర్వాత పరిస్థితులు ఎందుకు వాళ్ళ చేయి జారిపోయాయి? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అమెరికాది అవ్వలా, ఇజ్రాయెల్ అవ్వలా. హ్మ్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది ఇరాన్‌ది. ఇరాన్. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ హ్మ్. కార్ప్స్ ఎవరైతే ఉన్నారో అవును. ఐఆర్‌జీసీ, హ్మ్. ఐఆర్‌జీసీలో మనుషుల్ని కూడా అమెరికన్ సీఐఏ, ఇజ్రాయెలీ మొసాద్ కొనేసినాయి. హ్మ్. ఓకే. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ హ్మ్. వితౌట్ ది లోకల్ సపోర్ట్. అమెరికా కుడ్ హ్యావ్ డిడ్ స్ట్రైక్ ఇరాన్ వేర్ ఇట్ హర్ట్స్. ఓకే. దట్స్ నంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే 1979 నుంచి మాత్రమే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కి శత్రుత్వం. అంతకు ముందల అమెరికా, ఇరాన్, ఇజ్రాయిలు క్లోజ్ ఫ్రెండ్స్. షా ఆఫ్ ఇరాన్ ఎప్పుడైతే 1979లో పారిపోయి బయటకొచ్చేసాడో, హ్మ్. 79లో ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, 89లో ఎప్పుడైతే అయతుల్లా ఖొమైనీ పగ్గాలు చేపట్టాడో, హ్మ్. అప్పటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ శత్రుత్వం రోజు రోజుకి పెరుగుతా వచ్చింది. ఈ ప్రాసెస్‌లో ఇరాన్‌కి తెలియకుండా తెలుసో, అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేశారంటే చాలా తెలివిగా మీ చుట్టుపక్కల ఉన్న దేశాల్ని నయానో, భయానో హ్మ్. ఎంగేజ్ చేశారు. ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ ద ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ అంటాడు కౌటిల్యుడు. హ్మ్. నువ్వు శత్రువుని గెలవలేకపోతే కనీసం శత్రువుని బిజీ చేయి అంటాడు. హ్మ్. ఏం చేశారు? సౌదీ అరేబియాతో మిత్రత్వం, యూఏఈతో మిత్రత్వం, ఎవరు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. అవును. బహ్రెయిన్, ఖతార్, ఇరాన్ చుట్టుపక్కల ఉన్న మిగతా సున్నీ కంట్రీస్ అన్నిటిని హ్మ్. అమెరికా, ఇజ్రాయెల్ చాలా తెలివిగా లాగేసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఒంటరిదయింది. కానీ పోరాడుతుంది. దీనికి సెకండ్ స్టేజ్ ఏంటంటే పార్ట్ బి ఆఫ్ దిస్ వార్, చైనా ఓన్లీ లిప్ సర్వీస్ చేసిద్దా ఇరాన్‌కి ఇన్ ఫేవర్‌గా? హ్మ్. లేదా బరిలోకి దిగిద్దా? ఆయుధాలు డైరెక్ట్‌గా కన్సైన్‌మెంట్ ఇచ్చిద్దా? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అదే కదా! క్వెషన్ మార్క్ నంబర్ హ్మ్. 1. క్వెషన్ మార్క్ నంబర్ 2, రష్యా ఎప్పటినుంచో అమెరికాని కొట్టాలనుకుంటుంది గదా! దీన్ని అదనుగా తీసుకొని ఇజ్రాయెల్‌ని స్పేర్ చేసి బికాస్ ఆఫ్ ది హ్మ్. జూయిష్ కనెక్షన్ హ్మ్. అమెరికా మీద వ్యతిరేకంగా ఈ టయాన్ని వాడుకుంటదా? అంటే ఇరాన్ భుజం మీద తుపాకీ పెట్టి అమెరికాని పేల్చడానికి ఇది ప్రయత్నం చేసిద్దా? అవును. ప్రశ్న నంబర్ 2, హ్మ్. ఇజ్రాయెల్ భుజం మీద చేయబెట్టి అమెరికా ఇరాన్‌ని కొట్టాలనుకుంటుంది. అవును. ఇక ఈ ఈ ఈ అవును. గ్లోబల్ పాలిటిక్స్ చూడండి ఎంత రాజకీయ చదరంగంలాగా ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయో చూడండి మీరు. కరెక్ట్. అవును. ఒక రకంగా చెప్పాలంటే. సో, ఇలాంటి పరిణామ క్రమంలో ఇప్పుడు చైనా డైరెక్టా? ఇన్‌డైరెక్టా? సపోర్ట్ టు ఇరాన్. నార్త్ కొరియా డైరెక్టా? ఇన్‌డైరెక్టా? టర్కీ నార్త్ ట డైరెక్టా? ఇన్‌డైరెక్టా సపోర్ట్ టు ఇరాన్. అన్నిటికి మించి రష్యా ఏం చేసిద్ది?
ఈ ప్రశ్నలు మనందరి మదిలో ఉన్నాయి. డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు మీరు చెబుతుంది 2, 3 సార్లు చెప్పారు మీరు. ఇరాన్ ఒంటరవుతోంది అనేది. అయితే ఇప్పుడు చైనా విషయంలో చైనా మొదట్లో అంటే ఖమేనీ హత్య తర్వాత కేవలం మాట మాత్రమే సహాయం చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ విషయంలో ఏదైనా అతిగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని కొద్దిగా వాయిస్ పెంచింది కదా ఇప్పుడు చైనా? ఓకే. చైనా అదే మీకు చెప్పానండి. లిప్ సర్వీస్ అని చెప్పాను. హ్మ్. టాంజిబుల్‌గా, కాంక్రీట్‌గా చైనా ఇప్పటివరకు ఏం చేసింది చెప్పండి ఇరాన్‌కి? నాకు తెలిసి మాత్రం ఏం చేయలే. హ్మ్. కానీ ఇండైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ షేరింగు, ఇంటెలిజెన్స్ షేరింగు, వెపన్స్? వెపన్ షేరింగు, మనీ హ్మ్. అన్నీ ఇండైరెక్ట్‌గా చేసింది. హుహు. డైరెక్ట్‌గా ఎందుకు ఇంకా ఎక్కువ చేయట్ల. ఓపెన్ అవ్వలేదు. ఇంకా ఓపెన్ అవ్వలేదు. చేయాల్సినంత చేయట్ల. ఓకే. అవును. అవును. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కరెక్ట్. అవును. బియ్యము మన తెలుగులో చెప్తున్నా, పాపులర్ టీవీ మన తెలుగు వాళ్ళకి అర్థం కావటానికి, బియ్యము అన్నంగా మారటానికి కింద ఎంతైతే సెగ కావాలో, హ్మ్. ఆ సెగ ఇంకా రాలేదు. ఇంకా కావాలని స్ట్రాటజిక్‌గా, వ్యూహాత్మకంగా ఓకే. ఇరాన్‌ని పూర్తిగా బలోపేతం చైనా చేయటం లేదు. హ్మ్. ఎందుకు అంటే డీడాలరైజేషన్ జరిగి హ్మ్. అమెరికా పతనం అయితేనే చైనా రైజ్ అవుద్ది. హ్మ్. మరి ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందిగా. హ్మ్. అందరూ అనుకున్న ప్రకారం ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా దూకి బరిలోకి ఇరాన్‌కి సపోర్ట్‌గా అమెరికాని కొట్టాలి గదా! ఎందుకు కొట్టట్లేదు? దాని వెనుకున్న అతి ఇంపార్టెంట్ కీలకమైన చెప్పనా సార్? ఇట్ ఈస్ నాట్ మిలిటరీ. హ్మ్. ఇట్ ఈస్ నాట్ స్ట్రాటజిక్ వెపన్స్. ఇట్ ఈస్ ద మనీ దట్ అమెరికా ఓస్ టు చైనా. చైనీస్ బాండ్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్మ్. అమెరికాలో పెట్టుబడులుగా ఉన్నాయి. అవును. అది దెబ్బతింటే వీడు దెబ్బతింటాడు. మరి ఎప్పుడు బయటకొచ్చేదెప్పుడు? COVID was one occasion హ్మ్. where China tested America's capacity or resilience. హ్మ్. COVID, COVID. అవును. Chinese orchestrated venomous imperial design in 2019, హ్మ్. COVID, to test America on 5 important spaces. Physical space of America, maritime space of America, హ్మ్. cyber space of America, service sector space of America, and పొలిటికల్ స్పేస్ ఆఫ్ అమెరికా. ఈ 5 పంచభూతాలలో అమెరికా ఏ విధంగా నిలదొక్కోగలదు? ఒక్క ఐటీ పవర్‌తో, టెక్నాలజీ పవర్‌తో, ట్రేడ్ పవర్‌తో అమెరికా సూపర్ పవర్ అయింది. హ్మ్. దాన్ని కొట్టాలి అంటే చైనా దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధము కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వెపన్స్. హ్మ్. మిగతాయన్నీ తీసేసేయండి. బయోలాజికల్ వెపన్ కంటికి కనపడదు. కానీ శత్రువుని తుదముట్టించిద్ది స్ట్రాటజిక్‌గా దాన్ని వాడినప్పుడు. అవును. ఆ కోవిడ్‌ని అట్లా చైనా వాడింది. హ్మ్. అంటే ఇక్కడ బిగ్ పిక్చర్ ఏంటంటే సార్, మన తెలుగు ప్రేక్షకులకి పాపులర్ టీవీ ద్వారా నేను చెప్పేది, 2 భిన్న ధృవాలు, మనస్తత్వాలున్న 2 పెద్ద దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇది ఇజ్రాయెల్ గాదు, ఇరాన్ కాదు. అమెరికా, చైనా. హ్మ్. ఇది బిగ్ పిక్చర్. హ్మ్. ఆ బిగ్ పిక్చర్‌లో ఒకళ్ళు ఒక చిన్న దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఇంకొకళ్ళు ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. చైనా ఇరాన్‌ని సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్‌గా. హ్మ్. డైరెక్ట్‌గా అమెరికా ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇది సెకండ్ పిక్చర్. థర్డ్ పిక్చర్ ఏంటంటే ఇక్కడ టర్న్ తీసుకుంది కథ. డబ్బు నుంచి ఓపియం ఆఫ్ ద మాసెస్ ఏంటి? రిలిజియన్. అవును. ఇస్లామిక్ వరల్డ్‌లో సున్నీ, షియాల యూనిటీని టెస్ట్ చేయటానికి ఈ యుద్ధం ఒక లిట్మస్ టెస్ట్ అయింది మళ్ళీ. హ్మ్. ఇంతవరకు ఎప్పుడు ఐకమత్యం రాలా సున్నీలకి, షియాలకి మధ్య. షియా లెడ్ ఇరాన్‌కి, సున్నీ లెడ్ ఈజిప్ట్ గాని, సౌదీ అరేబియా అండ్ అదర్ కంట్రీస్, గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ కౌన్సిల్ పుట్ టుగెదర్. అది కూడా ఒక లిట్మస్ టెస్ట్ ఇప్పుడు. హ్మ్. ఆ టెస్ట్‌లో భాగంగా ఎప్పటి వరకైతే ఐకమత్యం లేదో సున్నీ, షియాలకి మధ్య, అప్పుడు వరకు ఈ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్, హ్మ్. శామ్యూల్ పి హంటింగ్టన్ పేరు వినే ఉంటారు మీరు. అవును. నాగరికతల మధ్య పోరు. హ్మ్. ఈ ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ, హ్మ్. ఈ మైండ్ సెట్ ఐడియాలజికల్ పోర్ ఏదవుతుందో కాంపిటీషన్ హ్మ్. ఆర్ ఫైట్, అది ఎప్పుడు కాంప్లెక్స్‌గానే ఉంటది. హ్మ్. ఎందుకు? ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఇస్లామిక్ వరల్డ్. క్రిస్టియన్ వరల్డ్‌లో వెన్ యూ గో బై రిలిజియన్,
All Christian countries look up to whom? Jewish country called Israel. హ్మ్. Not because of their technology, their talent, but because of the Judo-Christian values. హ్మ్. The umbilical cord ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వచ్చింది, ఓకే. బైబిల్. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా సార్, ఇది జుడాయిజం, ఇది ఇస్లాం, ఇది క్రిస్టియానిటీ. ఈ మూడు కలిసి పుట్టింది స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇన్ ఏషియా నెక్స్ట్ టు మెడిటేరియన్ సీ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ ద ప్యాలెస్టైన్. ఇక్కడ మూడు మూడు మతాల హ్మ్. మూడు ఖండాల కలయిక ఇది జెరూసలం. హ్మ్. దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇన్ని పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ఉల్లిపాయను ఉరిస్తే ఎట్లా పొరలొస్తాయో మనకి లేయర్స్, వెన్ యూ పీల్ ది ఆనియన్ లేయర్స్. సో ద ట్రూత్ ఈజ్ సమ్వేర్ హైడింగ్ ఇన్సైడ్. ద బిగ్ పిక్చర్ ఈజ్ నౌ ద కాంపిటీషన్, ద స్ట్రాటజిక్ కాంపిటీషన్ ఈజ్ బిట్వీన్ టూ రైవల్ గ్రూప్స్. ఇట్ ఈజ్ China, United States of America. Russia is definitely on this side only, Chinese side. But America has the NATO, the European Union. But within NATO, European Union also, there are so many layers to peel off. There are no permanent friends, no permanent enemies in international relations. హ్మ్. Only interest of that country at that moment is permanent. ఓకే. రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నాటోలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లోనూ డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో చాలా దేశాలకి ఇప్పుడు అమెరికన్ బేస్‌లు చాలా దేశాల్లో మిడిల్ ఈస్ట్‌లో ఉన్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ కూడా ఇప్పుడు ఇరాన్ విషయంలో మొదట్లో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కొద్దిగా సైలెంట్‌గా ఉన్నాయి. ప్లస్ అమెరికానే మీ బేసులు లేకపోతే ఇక్కడి నుంచి యుద్ధం చెయ్యొద్దు మీరు అనే పరిస్థితులు ఎందుకొచ్చాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచ రాజకీయాల్ని, ప్రపంచ సెక్యూరిటీని అర్థం చేసుకోవడానికి రెండు కానోటేషన్స్ ఉంటాయి సార్. హ్మ్. ఒకటి నేషనల్ సెక్యూరిటీ లెన్స్లో నుంచి చూస్తున్నారా మీరు, హ్మ్. లేదా హ్యూమన్ సెక్యూరిటీ లెన్స్లో నుంచి చూస్తున్నారా? హ్యూమన్ సెక్యూరిటీ లెన్స్ నుంచి చూసినప్పుడు అమెరికా చేసింది తప్పు. హ్మ్. అంటే మానవత్వము, మానవతావాదము, హ్మ్. విద్య, వైద్యము, ఆరోగ్యము, పర్యావరణం మీద పనిచేసేది హ్యూమన్ సెక్యూరిటీ అప్రోచ్. హ్మ్. National security approach will go by rule book, constitution, army, navy, air force, men in uniform, హ్మ్. rules and regulations, citizenship, legitimacy to the citizenship. ఇవన్నీ నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. హ్యూమన్ సెక్యూరిటీ ప్రకారం ఆలోచించినప్పుడు అంటే మానవతావాదము, మానవత్వము, మానవ రక్షణ. యునైటెడ్ నేషన్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, హ్మ్. యుఎన్లో హ్యూమన్ సెక్యూరిటీ ఫండ్ ఉంది. హ్మ్. అంటే మనిషికి కావాల్సిన తిండి, బట్ట, నీరు, కూడు, గూడు, హ్మ్. గుడ్డ, బేసిక్ నీడ్స్ ఉంటాయి, దాని మీద పనిచేసేది దట్ హ్యూమన్ సెక్యూరిటీ. దేశ రక్షణ, బోర్డర్ సంరక్షణ, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, హ్మ్. పోలీస్, ఇంటెలిజెన్స్, మిలిటరీ, ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్, వీటి మీద బేసికల్గా పనిచేసే బేసిక్ స్ట్రక్చర్ నేషనల్ సెక్యూరిటీ మోడల్. హ్మ్. ఈ రెండు టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను మీకు చెప్పేది వెరీ సింపుల్గా చెప్పేది, నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో అమెరికా ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేసి హ్మ్. వేరే దేశానికి సంబంధించి అంటే ఇరాన్కి సంబంధించిన లీడర్ని చంపేసి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, అప్రజాస్వామిక రాజ్యం ఉందని, మహిళలని లిబరల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు ఇరానియన్ గవర్నమెంటు, అవును. థియోక్రటిక్గా ఆలోచించి, అంటే మత స్వేచ్ఛ లేదు, మత ఛాందసవాదంతో ప్రవర్తిస్తున్నారు. ప్లస్ హమాస్, హౌతీస్, హిజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఊతం ఇస్తున్నారు, ప్రాక్సీ వార్స్ చేస్తున్నారు అని నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో అమెరికా చేసింది చూసినప్పుడు హ్మ్. అమెరికన్ యాక్ట్ మీకు జస్టిఫైడ్గా కనపడుతుంది. అంటే నేను అడుగుతుంది కానీ హ్యూమన్ సెక్యూరిటీ, ఇది ఒక్కటి చెప్తాను సార్, హ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అమెరికా చేసింది బిగ్గెస్ట్ బ్లండర్. హ్మ్. అండ్ ఇట్ ఈస్ ది వాట్ యు సే వార్ క్రైమ్. హ్మ్. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, అవును. దెర్ ఆర్ సో మెనీ వరల్డ్ లెవెల్ బాడీస్.
if Ayatollah Khomeini and his regime has done anything wrong, you should have kept all the evidences in the international institutions, Hmm. due process of law, investigation, give him a fair chance to say what he has to say. Then if he is at the wrong side, Hmm. those ICJ, International Court of Justice, or International Criminal Court, ICC, Hmm. or United Nations UN Security Council, or UN Watchdog, International Atomic Energy Agency, Hmm. వీళ్ళు ఏదైనా తప్పు పడితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అనేది యుఎన్ వాచ్ డాగ్ అనేది యుఎస్ఏ వాచ్ డాగ్ లాగా అయిపోయింది. అయిపోయింది. Hmm. అయినప్పటికీ ఐఏఏ కూడా చెప్తుంది Hmm. అంత క్రెడిబుల్ న్యూక్లియర్ చేస్తున్నట్టు మాకేం దొరకలేదు. Hmm. కానీ చూడండి అక్కడ, కానీ ఇఫ్ ఈవెన్ దెన్ దెర్ ఈస్ ఏ యాంపుల్ ఎవిడెన్స్ దట్ యురేనియం ఎన్రిచ్మెంట్ మట్టి జరుగుతుంది. అవును. యురేనియం ఎన్రిచ్మెంట్ జరుగుతుందని చెప్తానే న్యూక్లియర్ వెపన్ తయారైందనే ఎవిడెన్స్ లేదని కూడా అదే చెప్తుంది అవును. ఐఏఈఏ, Hmm. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. Hmm. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకున్నారు సార్, నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఆర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో విచ్ అమెరికా ఆ నేరేటివ్ని అమెరికా వాంట్స్ టు సెల్ ఇట్ టు అదర్స్. Hmm. ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు అమెరికా చేస్తుంది మీకు అలాంటప్పుడు మరి ఇలా తీసేసేయాలి కదా. Hmm. ఎవరు ఇరాన్ అయతుల్లా ఖొమైనీని మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నాడు, మరి టెర్రరిజం ద్వారా వ్యాప్తి చెందిస్తున్నాడు, ప్రాక్సీ వార్లు చేస్తున్నాడు. Hmm. కానీ హ్యూమన్ సెక్యూరిటీ యాంగిల్లో చూసినప్పుడు బేసిక్ నీడ్స్ అయిన ఫుడ్, హెల్త్, వాటరు, ఎంప్లాయ్మెంటు, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం, ఆత్మాభిమానము, Hmm. ఎంత పేదవాడికైనా ఆత్మాభిమానం ఉంటుంది కదా.